యాక్ట్ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ వీడియో సిరీస్లో భాగంగా ఈరోజు ఇంతకుముందు మనం అనుకున్నట్టుగానే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ గురించి మాట్లాడుకోవాలనుకుంటున్నాం. మనం ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ అనేది రకరకాల కంటెంప్ట్స్ విషయంలో వర్తిస్తుంది. ముఖ్యంగా మనం ఈ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్, అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ సర్వీస్ రూల్స్కి సంబంధించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దాని వరకే ఈ యొక్క మన యొక్క వీడియోని పరిమితం చేసుకోవడం జరుగుతుంది. ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది ఎప్పుడు వర్తిస్తుందంటే ప్రతిదానికి మన అడ్మినిస్ట్రేషన్లో, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్లో ఉద్యోగులకు సంబంధించి విధులు, అలాగే వాళ్ళ యొక్క హక్కులు, బాధ్యతలు అన్నిటికి సంబంధించి కొన్ని నిబంధనలు అనేవి రూపొందించడం జరిగింది. గవర్నమెంట్ సిస్టంలో ప్రతిదానికి ఒక ఉద్యోగం చేయటానికి వాళ్ళ ఉద్యోగుల యొక్క విధులకి, బాధ్యతలకి, అలాగే పై అధికారులకి వాళ్ళు నిర్వర్తించాల్సినటువంటి విధులు, బాధ్యతలు, అలాగే క్రమశిక్షా చర్యలు తీసుకునేటప్పుడు, అలాగే ఉద్యోగులకి ప్రమోషన్స్ ఇచ్చేటప్పుడు, ఇంక్రిమెంట్స్ ఇచ్చేటప్పుడు, అలాగే సబ్సిస్టెన్స్ అలవెన్స్, ప్రొవిజనల్ పెన్షన్, ఇలా ప్రతి ఒక్క దానికి కూడా కొన్ని నియమ నిబంధనలు అనేవి ఉన్నాయి. కానీ కొంతమంది అధికారులు ఈ తమ బాధ్యతలను మరిచి విధి నిర్వహణలో కింది స్థాయి ఉద్యోగులకి అన్యాయం చేయడం జరుగుతుంది. అప్పుడే ఈ ఉద్యోగస్తులు అనేవాళ్ళు ఎవరైతే అన్యాయానికి గురవుతారో, పై అధికారుల యొక్క ఆగ్రహానికి గురైనట్టుగా పై అధికారుల యొక్క విచక్షణకు గురయ్యి రకరకాలుగా నష్టపోవడం జరుగుతుందో అప్పుడు వాళ్ళు గౌరవ న్యాయస్థానాల్ని ఆశ్రయించడం జరుగుతుంది. ముందుగా ప్రతి ఉద్యోగి కూడా తమకు జరిగినటువంటి అన్యాయం గురించి న్యాయం చేయమని పై అధికారులకి విజ్ఞప్తి చేయడం, రిక్వెస్ట్ పెట్టుకోవడం, దరఖాస్తులు, అప్లికేషన్స్ పెట్టుకోవడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా కొందరు పై అధికారులు కింది స్థాయి ఉద్యోగుల్ని రకరకాలుగా మేము చేసింది మా ఇష్టం, మేము చేసిందే కరెక్టు, మేము పట్టిన కుందేలకు మూడే కాళ్ళు, మేము ఏది చేస్తే అదే కరెక్టు, మేము ఏది చెప్తే అదే చట్టం అనే విధంగా వ్యవహరిస్తూ క్రింది స్థాయి ఉద్యోగులకి రకరకాలుగా ఇబ్బందులు కలిగిస్తూ ఆ ఉద్యోగుల హక్కులకి భంగం కలిగేలాగా వ్యవహరిస్తూ జరుగుతుంది. అటువంటప్పుడు ఉద్యోగులు గౌరవ న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తుంటారు. అప్పుడు ఈ సందర్భంలో గౌరవ న్యాయస్థానాలు, అది రాష్ట్ర హైకోర్టు వారు కానివ్వండి, గౌరవ సుప్రీంకోర్టు వారు కానివ్వండి, ఈ యొక్క ఉద్యోగుల యొక్క విజ్ఞప్తిని, వాళ్ళ యొక్క ప్లీని కన్సిడర్ చేసి అంతకుముందు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రూల్స్ని అనుసరించి మీరు పలానా చర్య తీసుకోమని చెప్పి, పలానా విధంగా యాక్షన్ తీసుకోమని చెప్పి, పలానా విధంగా ఉద్యోగ విషయంలో, ఆ ఉద్యోగికి జరిగినటువంటి అన్యాయ విషయంలో పలానా విధంగా మీరు వ్యవహరించాలని చెప్పి ఆ గౌరవ న్యాయస్థానాల వారు తీర్పును వెలువరించడం జరుగుతుంది. ఆ తీర్పు మేరకు ఈ యొక్క కన్సర్న్ అధికారులు ఆ తీర్పులో ఏదైతే ఉన్నదో అలాగే ప్రతి తీర్పు విషయంలో కూడా ఆ గౌరవ న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పును అమలు చేయడానికి ఒక నిర్ణీతమైనటువంటి గడువుని పెట్టడం జరుగుతుంది. మీరు మేము ఇచ్చినటువంటి జడ్జిమెంట్ విషయంలో 2 వారాల్లోగా, లేదా 4 వారాల్లోగా, లేదా 8 వారాల్లోగా చర్యలు తీసుకోండి అని ఒక టైం ఫ్రేమ్ని ఫిక్స్ చేయడం జరుగుతుంది. అయినప్పటికీ కొందరు అధికారులు మా ఇష్టం, మేము చెప్పిందే వేదం, మేము చేసిందే కరెక్ట్, వీ డోంట్ కేర్ అబౌట్ ద ఆర్డర్స్ ఆఫ్ ద ఆనరబుల్ కోర్ట్స్ అనే విధంగా వ్యవహరించడం వల్ల దీంట్లో బాధకి గురైనటువంటి వ్యక్తులు ఈ బాధ్యతలను గుర్తు చేస్తూ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ పిటిషన్ని కోర్టులో మూవ్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఈ కోర్టు వారు ఏం చేస్తారంటే ఆ కంటెంప్ట్ పిటిషన్లో ఉన్నటువంటి ఆ సబ్జెక్ట్ని పరిశీలించి అవసరమైతే వాళ్ళని ఆ పిటిషన్ అలౌ చేయడం జరుగుతుంది. అప్పుడు ఆ కంటెంప్ట్ పిటిషన్ మేరకు నిజంగా కనుక ఇచ్చినటువంటి ఆదేశాలకు భిన్నంగా వ్యవహరించినట్టయితే అధికారులకి పనిష్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ కంటెంప్ట్ ఆఫ్ యాక్ట్ అనేది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ ఆఫ్ 1971, ఇది 1971లో అమల్లోకి వచ్చినటువంటి కోర్టు ధిక్కార నేరంకు సంబంధించినటువంటి చట్టం. ఇది మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 129 ప్రకారం గౌరవ సుప్రీంకోర్టు వారికి, అలాగే ఆర్టికల్ 259 ప్రకారం ఆయా రాష్ట్రాల ఉన్నత న్యాయస్థానాలకి ఈ యొక్క కంటెంప్ట్ పిటిషన్ విచారించి ఎవరైతే కోర్టు ఉత్తర్వుల్ని ధిక్కరించి వ్యవహరిస్తారో వాళ్ళకి పనిష్మెంట్ ఇంపోజ్ చేయడానికి ఆ యొక్క గౌరవ న్యాయస్థానాలకి అధికారం ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 29 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం గౌరవ సుప్రీంకోర్టు వారికి, ఆర్టికల్ 259 ప్రకారం గౌరవ రాష్ట్ర హైకోర్టులకి కూడా ఈ యొక్క కంటెంప్ట్ పిటిషన్ విచారించి దాని మీద
బాధ్యులైనటువంటి ఎవరైతే కోర్టు ధిక్కార నేరానికి పాల్పడతారో వారి మీద చర్యలు తీసుకోవడానికి ఆయా న్యాయస్థానాలకి అధికారం ఇవ్వడం జరిగింది. ఈ రెండు ఆర్టికల్స్ అంటే ఆర్టికల్ 129, ఆర్టికల్ 259 ప్రకారం అక్కడ గౌరవ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వారు, అలాగే ఇక్కడ ఆయా రాష్ట్ర హైకోర్టులు కూడా ఈ కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ కింద కూడా వ్యవహరించడం జరుగుతుంది. కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే ఏంటంటే ఆ యొక్క కోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పులు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన అత్యున్నత న్యాయస్థానం భారత సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పుని మళ్ళీ అదే అంశం మీద అదే విషయం మీద నెక్స్ట్ తదుపరి తీర్పు వచ్చే వరకు కూడా వారు ఇచ్చినటువంటి తీర్పు భారతదేశం అంతా కూడా వర్తిస్తుంది. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కోర్టులు అన్ని న్యాయస్థానాలు కూడా ఆ గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పుని అమలు చేయాలి, అదేవిధంగా నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాలు అంటే రాష్ట్ర హైకోర్ట్స్ కూడా ఇచ్చినటువంటి తీర్పులను కూడా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని న్యాయస్థానాలు తీర్పులను అమలు చేయాలి. కాబట్టి ఈ హక్కును ఏమంటారంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద ఇచ్చినటువంటి తీర్పే కాకుండా కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అని కూడా పిలవటం జరుగుతుంది. అంటే కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అంటే ఇప్పుడు ఏంటంటే ఆయా అత్యున్నత న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పుని సంబంధిత అంటే భారత సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పుని భారతదేశంలో ఉన్నటువంటి అన్ని న్యాయస్థానాలు అమలు చేయాలి. అలాగే ఆయా రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుల్ని ఆయా హైకోర్టు పరిధిలో ఉన్నటువంటి అన్ని న్యాయస్థానాలు అమలు చేయాలి. వీటినే కోర్ట్ ఆఫ్ రికార్డ్ అధికారం అని చెప్పి పరిగణించడం జరుగుతుంది. అంటే ఆర్టికల్ 129 ప్రకారం గౌరవ సుప్రీంకోర్టు వారికి గౌరవ సుప్రీంకోర్టు కోర్ట్ ఆఫ్ రికార్డుగా వ్యవహరించడమే కాకుండా కంటెంప్ట్ పిటిషన్ విచారించి బాధ్యులైన వారికి పనిష్మెంట్ ఇచ్చే అధికారం ఉంది. అలాగే ఆర్టికల్ 259 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం అన్ని రాష్ట్రాల హైకోర్టులు కూడా కోర్ట్ ఆఫ్ రికార్డ్స్గా వ్యవహరించడమే కాకుండా ఆయా కోర్టు తీర్పుల్ని ఉల్లంఘించినటువంటి అధికారులకి పనిష్మెంట్ ఇచ్చే అధికారం కూడా వాళ్ళకి కట్టబెట్టడం జరిగింది. కాబట్టి ఆర్టికల్ 129, ఆర్టికల్ 259 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈ రెండు కూడా అటు గౌరవ అత్యున్నత న్యాయస్థానాలు భారత సుప్రీంకోర్టు వారికి అలాగే రాష్ట్రాల హైకోర్టులకు కూడా ఈ కంటెంప్ట్ పిటిషన్ని విచారించి పనిష్మెంట్ అంటే తగిన చర్యలు తీసుకునే అధికారం ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఈ కంటెంప్ట్ పిటిషన్ అనేది అసలు కంటెంప్ట్ పిటిషన్ ఎందుకు ఫైల్ చేయడం జరుగుతుందంటే ఇందాక మనం అనుకున్నట్టుగా ఏదైనా ఒక చట్టాన్ని ఉల్లంఘించినటువంటి ఎవరైనా అధికారులు వాళ్ళ యొక్క చట్టాలను ఉల్లంఘించి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రూల్స్ని ఎగ్జిస్టింగ్ చట్టాలని ఇంతకుముందు ఇచ్చినటువంటి గౌరవ న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పులను కూడా ఉల్లంఘించి ఎవరైతే వ్యవహరిస్తూ కింది స్థాయి ఉద్యోగులకి అన్యాయం చేయడానికి సిద్ధపడుతున్నారో అటువంటి వాళ్ళ విషయంలో ఈ కంటెంప్ట్ పిటిషన్ ఫైల్ అయినప్పుడు దాన్ని విచారించి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని శిక్షించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ కంటెంప్ట్ పిటిషన్ అనేది ఎవరైనా ఫైల్ చేయటమే కాకుండా సూమోటోగా అంటే వాళ్ళంతటా వాళ్ళే ఎవరో ఫైల్ చేయకపోయినప్పటికీ ఎవరికైనా ఉద్యోగులకి ఏదైనా ఒక వర్గానికి అన్యాయం జరిగింది, వాళ్ళ యొక్క నేచురల్ జస్టిస్కి అన్యాయం జరిగిందని గౌరవ న్యాయస్థానాలు భావించినప్పుడు వాళ్ళు సూమోటోగా వాళ్ళంతటా వాళ్ళే ఏదన్నా టీవీలో చూసి కానీ లేదా పత్రికల్లో ప్రకటనలో చూసి కానీ వాళ్ళంతటా వాళ్ళు సూమోటోగా కేసును వాళ్ళంతటా వాళ్ళే వాలంటరీగా కేసును టేకప్ చేసి దాన్ని విచారించి తగిన చర్యలు తీసుకునే అధికారం ఉంది. దీన్నే సూమోటో పవర్స్ అని అంటారు. అంటే న్యాయస్థానాలు ఎవరైనా కేసు ఫైల్ చేయడమే కాకుండా వాళ్ళంతటా వాళ్ళుగా స్వచ్ఛందంగా కూడా కేసును టేకప్ చేసి ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు యాక్ట్ కింద సంబంధించినటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకునే అధికారం ఉంది. అలాగే ఇంతకుముందు అనుకున్నట్టుగా 1971లో ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ అనేది వచ్చింది. ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ 1971లో వచ్చినప్పుడు 20 సంవత్సరాల పాటు ఈ యొక్క కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసులను విచారించే అధికారం కేవలం గౌరవ సుప్రీంకోర్టు వారికి అలాగే గౌరవ రాష్ట్రాల అత్యున్నత న్యాయస్థానాలు అంటే హైకోర్ట్స్ మాత్రమే ఈ యొక్క అధికారం ఉండేది. అలా కాకుండా 1991లో గౌరవ సుప్రీంకోర్టు వారు చేసినటువంటి ఒక చట్టం ప్రకారం ఒక అమెండ్మెంట్ ప్రకారం ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి దిగువ న్యాయస్థానాలు అంటే జిల్లా కోర్ట్స్కి అలాగే ట్రిబ్యునల్స్కి కూడా ఈ కంటెంప్ట్ పిటిషన్ విచారించి చర్యలు తీసుకునే అధికారం రావడం జరిగింది. అంటే 1971 ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ వచ్చినప్పటి నుంచి 1991 వరకు కేవలం సుప్రీంకోర్టు వారికి అలాగే రాష్ట్ర హైకోర్టులకు మాత్రమే ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ల కింద కేసులు విచారించే హక్కు ఉండేది. కానీ 1991 తర్వాత దిగువ స్థాయి
అంటే రాష్ట్రాల్లో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాలే కాకుండా జిల్లా కోర్టులు అలాగే ట్రిబ్యునల్స్ కూడా ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ కింద కేసులను విచారించి చర్యలు తీసుకునే అధికారం ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ దాని కింద 2 రకాలైనటువంటి కంటెంప్ట్స్ ఉన్నాయి. అంటే సివిల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అలాగే క్రిమినల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అంటాం. సివిల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఏంటంటే గౌరవ న్యాయస్థానాల యొక్క తీర్పుల్ని అమలు చేయకపోవటం అలాగే ఆ తీర్పులను అమలు చేయకుండా అడ్డుపడటం అనేది సివిల్ కంటెంప్ట్ అవుతుంది. అలాగే గౌరవ న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పుల గురించి వక్రీకరించి మాట్లాడటం, వ్యంగ్యంగా మాట్లాడటం, విమర్శించటం, అలాగే ఆ యొక్క తీర్పుల గురించి పత్రికల్లో కానీ టీవీల్లో కానీ ప్రదర్శించడం, వార్తలు రాయటం అనేది క్రిమినల్ కంటెంప్ట్ కింద వస్తుంది. అంటే ఇచ్చినటువంటి తీర్పులను అమలు చేయకపోవటం, దాన్ని అమలు చేయడానికి అడ్డుపడటం అనేది సివిల్ కంటెంప్ట్. ఆ కోర్టుల గురించి వక్రీకరించి మాట్లాడటం, వ్యంగ్యంగా మాట్లాడటం, దాని గురించి విమర్శించడం, అంటే సద్విమర్శ కాకుండా వక్రంగా విమర్శించడం, అలాగే పత్రికల్లో ప్రకటించి కోర్టు తీర్పుల గురించి విమర్శించడం అనేది క్రిమినల్ కంటెంప్ట్ అవుతుంది. కాబట్టి ఈ సివిల్ ఇప్పుడు మనం ఎంప్లాయీస్ విషయంలో మనం ముఖ్యంగా డీల్ చేస్తున్నాం కాబట్టి మనకి వచ్చేటువంటి ఇష్యూ ఏంటంటే సివిల్ కంటెంప్టే మన ఉద్యోగస్తుల విషయంలో వర్తిస్తుంది. ఈ సివిల్ కంటెంప్ట్ అంటే ఏంటంటే కోర్టు వారు ఎవరైనా ఉద్యోగి నాకు అన్యాయం జరిగిందని వెళ్ళినప్పుడు కోర్టు ఇచ్చేటువంటి తీర్పులను అమలు చేయకపోవడమే కాకుండా అమలు చేయకుండా అడ్డుపడటం. అంటే కింద స్థాయి ఉద్యోగి ఒక సూపరింటెండెంట్ కానీ ఒక మేనేజర్ కానీ కింద ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైనా సరే పలానా విషయంలో పలానా కోర్టు వారు ఈ విధంగా తీర్పు ఇచ్చారు, దాన్ని అమలు చేయాలని పెట్టి నోట్ పెట్టినప్పుడు ఇది అమలు చేయక్కర్లేదు అని చెప్పి దానికి విరుద్ధంగా ఆర్డర్స్ పాస్ చేయడం, ఆర్డర్స్ అనేది వేయటం కూడా అది సివిల్ కంటెంప్ట్ కిందే వస్తుంది. కాబట్టి ఇక్కడ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఏంటంటే న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పులు అమలు చేయకపోవటమే కాకుండా దాన్ని అడ్డుకోవటం కూడా ఈ క్రిమినల్ అదే సివిల్ కంటెంప్ట్ కిందే వస్తుంది. అలాగే ఈ విషయంలో మన కోర్టు వారు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా వారు ఒక తీర్పుని ఇచ్చారు. అంటే అమలు చేయకపోవటమే కాకుండా దాన్ని వాంటెడ్గా డిలే చేయటం, దాన్ని ఏంటంటే నెగ్లిజెన్స్ అనేది ప్రదర్శించడం కూడా కంటెంప్ట్ కిందే వస్తుందని చెప్పేసి. జనరల్గా ఈ కంటెంప్ట్ అనేవి ఏ విషయాల్లో వేస్తారనుకున్నాం, ఎవరైనా ఉద్యోగి తనకి ఇచ్చినటువంటి ఛార్జ్ మేమో అన్యాయంగా జరిగిందని కేసు వేయచ్చు, ఆ ఛార్జెస్ డ్రాప్ చేయండి, ఇందులో జెన్యూనిటీ అనేది లేదు, ఇవి ఫెయిర్గా లేదు ఛార్జెస్ అని చెప్పి డ్రాప్ చేయమని కోర్టు ఆర్డర్స్ ఇవ్వచ్చు. అలాగే ఎవరికన్నా అన్యాయం జరిగిందని చెప్పి ప్రమోషన్ ఇవ్వమని ఆర్డర్స్ ఇవ్వచ్చు. లేదా ఎంత దారుణంగా తయారైందంటే అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ అనేది సస్పెండ్ అయిన వ్యక్తి కొన్నిసార్లు తనకు రావాల్సిన సబ్సిస్టెన్స్ ఎలిమెంట్స్ గురించి, అలాగే రిటైర్ అయిపోయిన తర్వాత ప్రొవిజనల్ పెన్షన్ ఇవ్వాలని చెప్పి కూడా న్యాయస్థానాలను ఆశ్రయించాల్సిన దుస్థితి కలుగుతుంది. అంటే యాక్చువల్గా రూల్ ప్రకారం సస్పెండ్ అయిన వ్యక్తికి ప్రొవిజనల్ మన సబ్సిస్టెన్స్ ఎలిమెంట్స్ అనేది ఇవ్వాల్సిన బాధ్యత, అలాగే రిటైర్ అయిన వ్యక్తికి పెండింగ్ కేసులు ఇంకా కనుక ఏసీబీ కేసులు కానీ అదర్ డిసిప్లినరీ కేసులు కానీ పెండింగ్ ఉన్నట్టయితే అతనికి ఆ కేసులు సెటిల్ అయ్యే వరకు ప్రొవిజనల్ పెన్షన్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా పై అధికారుల మీదే ఉంది. కానీ ఈ విషయంలో కూడా కొంతమంది చట్టాలను కాలరాసి తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నప్పుడు అటువంటిప్పుడు కొంతమంది కోర్టులను ఆశ్రయించాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే నేను రిటైర్ అయ్యి ఇంతకాలం అయిన తర్వాత కూడా నాకు ప్రొవిజనల్ పెన్షన్ ఇవ్వలేదు, అలాగే సస్పెండ్ అయ్యి ఇంతకాలం అయిన తర్వాత కూడా సబ్సిస్టెన్స్ అలవెన్స్ ఇవ్వలేదు అని చెప్పేసి కోర్టులను ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తుంది. అటువంటిప్పుడు కోర్టు వారు ఏం చేస్తారంటే ఆ క్యాండిడేట్స్ వేసినటువంటి విజ్ఞప్తిని మన్నించి ఆ కేసు యొక్క విచారణ ఆ నిజానిజాలు పరిశీలించి కొన్ని ఆర్డర్స్ పాస్ చేస్తుంది. ఆ ఆర్డర్స్ ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేయడానికి పై అధికారులు సిద్ధంగా లేరో అప్పుడు అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ అనేది అట్రాక్ట్ అవుతుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కోర్టు వారు ఉత్తర్వులు జారీ చేస్తారు. దీన్ని పలానా 4 వీక్స్లోనో 8 వీక్స్లోనో ఆ యొక్క తీర్పును అమలు చేయండి అని. అయినప్పటికీ కూడా కొంతమంది ప్రబుద్ధులు ఏం చేస్తారంటే కొంతమంది అధికారులు వాళ్ళు కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ను కూడా ధిక్కరించి మేమే సర్వోన్నతులు, మేము కోర్టు ఆర్డర్స్ లెక్క చేయాల్సిన పని లేదు, ఐ డోంట్ కేర్ కోర్టు ఆర్డర్స్ అని చెప్పి వ్యవహరిస్తూ కోర్టు ఆర్డర్స్ను కూడా ధిక్కరించి ప్రవర్తిస్తున్నారు. అటువంటిప్పుడు కొంతమంది న్యాయస్థానాన్ని తిరిగి మళ్ళీ ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ విధంగా ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అమలు చేయలేదని వాళ్ళ మీద చర్యలు తీసుకోమని, అలాగే ఉత్తర్వులు అమలు చేసేలాగా చూడమని చెప్పి కోరుతూ వెళ్ళేది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసు అని చెప్తాం. దీంట్లో ఒక గౌరవ సుప్రీంకోర్టు వారు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. అంటే ఈవెన్ నెగ్లిజెన్స్ అండ్ కేర్లెస్నెస్ మే అమౌంట్ టు కంటెంప్ట్. అంటే కంటెంప్ట్ కోర్టు వారు ఇచ్చినటువంటి ఆర్డర్స్ని
అమలు చేయకపోవటం, ఆ విషయంలో నిర్లక్ష్య వైఖరి. అంటే 8 వారాల్లో అమలు చేయమన్నారు అనుకోండి, 8 వారాల్లో అమలు చేయకుండా 10 వారాలు అయినా సరే దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కిందే వస్తుంది. ఇది కంటెంప్ట్ పిటిషన్ నంబర్ 118 ఆఫ్ 2007. దీంట్లో ఇన్ స్పెషల్ లీవ్ పిటిషన్ నంబర్ 19924 ఆఫ్ 2006లో డేట్ ఆఫ్ జడ్జిమెంట్ 20/3/2009 ఈ డేట్లో గౌరవ భారత సుప్రీంకోర్టు వారు ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్లో ఏమన్నారంటే, అపాలజీ షల్ నాట్ బి పేపర్ అపాలజీ అండ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సారో షుడ్ కమ్ ఫ్రమ్ ద హార్ట్ అండ్ నాట్ ఫ్రమ్ ద పెన్. ఒక విషయంలో ఒక అధికారికి ఇచ్చినటువంటి కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవటం వల్ల ఆ కింది స్థాయి ఉద్యోగి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ పిటిషన్ వేసిన తర్వాత, గడువు అయిపోయిన తర్వాత ఈ యొక్క కన్సర్న్ అధికారి ఎవరైతే ఉత్తర్వులు అమలు చేయాల్సిన బాధ్యత కలిగి ఉన్నాడో అతను అపాలజీ పిటిషన్ ఫైల్ చేశారు. ఫైల్ చేస్తే గౌరవ సుప్రీంకోర్టు వారు దాన్ని కన్సిడర్ చేయలేదు. అప్పుడు ఏమన్నారు వాళ్ళు, అపాలజీ షాల్ నాట్ బి పేపర్ అపాలజీ అండ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సారో షుడ్ కమ్ ఫ్రమ్ ద హార్ట్ అండ్ నాట్ ఫ్రమ్ ద పెన్. ఈ క్షమాపణ కోరటం అనేది హృదయంలో నుంచి రావాలి తప్ప కేవలం పైగా పెన్లో నుంచి రాకూడదు. అంటే నామమాత్రంగా ఉండకూడదు, ఏదో పేపర్ పెట్టేసి ఒక అపాలజీ పిటిషన్ ఫైల్ చేయడం అనేది కాదు. తప్పు చేశామని ఒక పశ్చాత్తాపంతో రిపెంటెన్స్ తోటి రావాలి. కాబట్టి మీరు కావాలని జాప్యం చేసి మేము ఇచ్చినటువంటి గడువులోగా ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి అని చెప్పి కోర్టు వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇక్కడ ఏం జరిగింది, ఏమని ఇచ్చారంటే, ఈవెన్ నెగ్లిజెన్స్ అండ్ కేర్లెస్నెస్ మే అమౌంట్ టు కంటెంప్ట్. అంటే నిర్లక్ష్యము, లెక్కలేనితనము, ఈ రెండు కూడా కంటెంప్ట్ కిందే కోర్టు ధిక్కారం కిందే పరిగణించబడతాయి. చట్టాన్ని ఆ కోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పును అమలు చేయకపోవటమే కాకుండా ఆ విషయంలో చూపేటువంటి నిర్లక్ష్యము మరియు లెక్కలేనితనం కూడా కంటెంప్ట్ కిందే, కోర్టు ధిక్కారం కిందే పరిగణిస్తూ ఇక్కడ ఏం చేసిందంటే, ఆ కన్సర్న్ అధికారికి 2 లక్షల రూపాయలు ఫైన్ విధించింది. ఆ 2 లక్షల రూపాయలు కనుక చెల్లించనట్టయితే 3 months ఇంప్రిజన్మెంట్ అంటూ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఈ కేసులో ఏం చేసిందంటే, ఒక అధికారికి కోర్టు ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేయలేదని చెప్పి కంటెంప్ట్ పిటిషన్ పరిగణలోకి తీసుకుని 2 లక్షల రూపాయలు ఫైన్ విధించింది, జరిమానా విధించింది. ఆ 2 లక్షల రూపాయలు కూడా గడువులోగా చెల్లించకపోతే 3 నెలలు కారాగార శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించడం జరిగింది. ఇక్కడ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పిటిషన్ పడినప్పుడు ఒక విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద మనం ఆ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు యాక్ట్ కింద ఎప్పుడైనా సరే సంవత్సరమే గడువు. అంటే గౌరవ న్యాయస్థానం వారు ఒక తీర్పు ఇచ్చిన తర్వాత ఆ తీర్పు గడువులోగా అమలు చేయకపోతే ఆ తీర్పు ఇచ్చినటువంటి సంవత్సరంలోగానే మనం కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పిటిషన్ని మూవ్ చేయాలి. అంటే ఇక్కడ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పిటిషన్ ఫైల్ చేయడానికి 1 సంవత్సరం మాత్రమే గడువు ఉంది. సంవత్సరంలోగా వేయకపోతే మళ్ళీ అది టైం బార్ అయిపోతుంది, మళ్ళీ అది ఇన్వాలిడ్ అయిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మనకు అన్యాయం జరిగినప్పుడు గౌరవ న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పును అమలు చేయనప్పుడు 1 yearలోగానే మనం కోర్టులో కంటెంప్ట్ పిటిషన్ మూవ్ చేయాల్సి ఉంటుంది. ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద నేరం రుజువు కాబడితే 6 నెలల వరకు జైలు శిక్ష మరియు 2000 వరకు ఫైన్ విధించడం జరుగుతుంది. అది కానీ అంటే 6 నెలల వరకు కారాగార శిక్ష కానీ 2000 రూపాయల ఫైన్ కానీ లేదా బోత్ రెండూ కూడా విధించే పరిస్థితి. అక్కడ గ్రావిటీ ఆఫ్ ద అఫెన్స్, ఆ కంటెంప్ట్ కి అంటే కోర్టు ధిక్కారానికి పాల్పడినటువంటి వ్యక్తి యొక్క బిహేవియర్, అతని యొక్క యాటిట్యూడ్ని గమనించి కోర్టు వారు అతనికి మ్యాక్సిమం 6 నెలల శిక్ష, అలాగే మ్యాక్సిమం 2000 ఫైన్ వేయచ్చు, అంతగా లోపు కూడా వేయచ్చు. కాబట్టి ఇక్కడ ఉద్యోగులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కేవలం కొంతమంది అధికారులు ఈ కంటెంప్ట్ పిటిషన్ ఎక్కువగా ఎక్కడ ఫైల్ అవుతాయి అంటే ఈ పెద్ద అధికారులు, అంటే జిల్లా కలెక్టర్ స్థాయి, డైరెక్టర్ స్థాయి, ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులు ఈ కోర్టు ఆర్డర్స్ వచ్చినప్పుడు వాటిని పట్టించుకోకుండా వ్యవహరిస్తారు. కేవలం కింది స్థాయి అధికారుల మీద, కింది స్థాయి ఉద్యోగుల మీద ఆధారపడిపోయి ఉంటారు. దానివల్ల ఈ ముప్పు వస్తుంది. కింది స్థాయి వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే నెగ్లిజెన్స్ తోటి ఈ ఫైల్ ఇంటర్వ్యూలో పుటప్ చేయరు. సపోజ్ 6 వారాల్లో ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేయమన్నప్పుడు 6 వారాలు అయిపోయి 8 వారాలు అయిపోయినా వాళ్ళు ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేయడానికి ఫైల్ పుటప్ చేయరు. ఎప్పుడో తర్వాత అవతల వాళ్ళు కోర్టులో కంటెంప్ట్ పిటిషన్ మూవ్ చేసినప్పుడు ఆ కోర్టుకు అప్పీల్ అవ్వమని వచ్చినప్పుడు అప్పుడు గబగబా తేరుకొని అప్పుడు మళ్ళీ అపాలజీ పిటిషన్ ఫైల్ చేయడం ఇటువంటివి చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్క అధికారి కూడా కోర్టు ఆర్డర్స్ కోసం ఒక సెపరేట్ రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. అంటే మనం ఆర్టీఐ యాక్ట్లో అప్పీల్స్ గురించి, అప్లికేషన్స్ గురించి ఎలాగైతే ఒక సెపరేట్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తామో ఇలా కోర్టు ఉత్తర్వులు కూడా ఒక సెపరేట్ ప్రత్యేకంగా ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ప్రతి అధికారికి ఉంది. ఆ రిజిస్టర్లో
కోర్టు ఆర్డర్స్ ఎప్పుడు వచ్చింది, ఎవరు ఫైల్ చేశారు, ఎప్పుడులోగా అది అమలు చేయాలి, ఇంప్లిమెంటేషన్ ఎప్పుడులోగా ఉండాలనేది మొత్తం అతను రికార్డ్ చేసుకుని ప్రత్యేకించి రెగ్యులర్గా కనుక అధికారి పరిశూ చేసుకుంటే వాళ్ళ మీద ఈ కంటెంప్ట్ పిటిషన్లో మూవ్ అయ్యేటువంటి పరిస్థితులు రావు. లేకపోతే కింద స్థాయి ఉద్యోగుల మీద ఆధారపడి నిర్లక్ష్యంతో వ్యవహరించి పట్టించుకోకుండా ఉన్నట్టయితే తప్పకుండా కంటెంప్ట్ పిటిషన్లు ఫైల్ అవటం, కోర్టు ముందు దోషులుగా నిలబడటం అనేది ఆ పరిస్థితి ఏర్పడుతుంది. మనం చూస్తుంటాం ఆ మధ్యకాలంలో కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా హైకోర్టు స్టేట్ హైకోర్టుకి వెళ్ళి అక్కడ నిలబడటం, ఆ కోర్టు జడ్జిలు వాళ్ళని ఎందుకు మీరు ఇంప్లిమెంట్ చేయలేదని మాట్లాడటం, వాళ్ళకి రకరకాలుగా వార్నింగ్స్ ఇవ్వటం, కొంతమందికి అయితే పనిష్మెంట్ కూడా ఇవ్వటం అనేది జరిగింది. మనకు తెలుసు, పేపర్స్లో కూడా వచ్చింది. ఆ పరిస్థితి ఎదురు కాకుండా ఉండాలంటే అసలు ఈ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రూల్స్ ఉన్నప్పుడు వాటిని సక్రమంగా అమలు చేస్తే ఏ వ్యక్తి కూడా వాటి గురించి, ఏ ఉద్యోగి కూడా వాటి గురించి భంగపడి కోర్టులను ఆశ్రయించాల్సిన అవసరం రాదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో అనివార్య కారణాల వల్ల ఎవరైనా కోర్టుకు వెళ్ళినప్పుడు గౌరవ న్యాయస్థానాలు ఏదైనా ఆర్డర్స్ ఇస్తే ఆ ఆర్డర్స్ని గడువులోగా తూచా తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. అయినప్పటికీ కూడా అంతకుముందు గౌరవ న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులను కానీ మన ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ఉత్తర్వులు కానీ అమలు చేయకుండా వాటన్నింటినీ పెడచవన పెట్టి వ్యవహరించడమే కాకుండా వాటి మీద ఇచ్చినటువంటి కోర్టు ఆర్డర్స్లు కూడా ఒక ఖాతరు చేయకుండా వ్యవహరిస్తే తప్పకుండా కంటెంప్ట్ పిటిషన్లు పడతాయి. వాటికి వీళ్ళు బాధ్యత వహించి ఫైన్ తీసుకోవాల్సిన పరిస్థితి, ఫైన్ వేయించుకోవాల్సిన పరిస్థితి, అలాగే జైలు శిక్ష విధించుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల నుంచి తప్పించుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా నిబంధనలకి, ప్రతి దానికి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉన్నాయి, చట్టాలు, జీవోస్ అన్నీ ఉన్నాయి. కాబట్టి వాటిని అనుసరించి ప్రతి అధికారి కూడా వ్యవహరించినట్టయితే ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనే దాన్ని ఫేస్ చేయాల్సిన బాధ్యత, ఫేస్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉండదు. అలాగే కింది ఉద్యోగులు కూడా ఏదో పై అధికారులు మనం అయ్యా బాబు అంటే మనల్ని కనికరిస్తారు, మనకి న్యాయం చేస్తారని అన్ని విషయాల్లోనూ అన్ని వేళలా భావించుకోనక్కర్లేదు. అటు సదుద్దేశంతో వాటిని చక్కగా తీసుకుని సామరస్యంగా పరిష్కరించేటువంటి అధికారులు, న్యాయం చేసే అధికారులు కొంతమంది ఉంటారు. గట్టిగా వ్యవహరిస్తే తప్ప మనకు రావాల్సిన హక్కుల గురించి గట్టిగా పోరాడి ఆఖరికి న్యాయస్థానాలకు వెళితే తప్ప అమలు చేయనటువంటి అధికారులు కొంతమంది ఉంటారు. కాబట్టి పరిస్థితుల్ని గమనించి ఎవరి విషయంలో ఏ విధంగా వ్యవహరించాలి, కొంతమందికి అప్లికేషన్ పెడితే సరిపోతుంది, కొంతమందికి అప్పీల్ పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది, కొంతమందికి కోర్టులో వేయాల్సిన పరిస్థితి వస్తుంది, కొంతమంది అధికారుల విషయంలో కంటెంప్ట్ పిటిషన్ మూవ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆయా పరిస్థితులు బట్టి ఎవరో కూడా కంటెంప్ట్, ఎందుకంటే మన ప్రభుత్వ వ్యవస్థలో ఎలా ఉంటుందంటే సబార్డినేషన్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. ఈ సబార్డినేషన్ అంటే మనకి పై అధికారుల మీద మనం ఏమన్నా కోర్టులో కేసు వేస్తే, ఎందుకంటే ఆ విధంగా ఫీల్ అయ్యి గంతులు వేసేటువంటి అధికారులు కూడా కొంతమంది ఉన్నారు. అంటే నా మీద నువ్వు కోర్టుకు వెళ్తావా, నేను అమలు చేయలేదని చెప్పి నన్ను అడగాలి, కానీ నా మీద నువ్వు కోర్టుకు వెళ్తావు, నీకు ఎంత ధైర్యం, నన్నే కోర్టుకు ఈడుస్తావా, ఈ సంగతి చూస్తానని చెప్పి వ్యవహరించేటువంటి అధికారులు కూడా కొంతమంది ఉన్నారు, ఒక కక్ష కట్టి వ్యవహరిస్తారని. అందుకని చెప్పి ఎక్కడ మమ్మల్ని బదిలీలతో వేధిస్తారో, లేకపోతే సస్పెండ్ చేస్తారో, లేకపోతే ఏదో ఒక కారణంతో వేధిస్తారో అని చెప్పి భయపడి ఈ యొక్క ప్రభుత్వ వ్యవస్థలో కొంతమంది అధికారులు పై అధికారుల మీద న్యాయస్థానాలకి అప్రోచ్ అవ్వడానికి భయపడటం, ఆలోచించడం జరుగుతుంది. ఈ సబార్డినేషన్ సిస్టమ్ అనేది కొంతమంది అధికారులకి వాళ్ళకి ఈ కోర్టుల్ని లెక్క చేయని పరిస్థితి, ఈ ప్రభుత్వ ఆదేశాలంటే ధిక్కరించి వ్యవహరించే పరిస్థితి కలుగుతుంది. కాబట్టి అటువంటప్పుడు మనం ఎవరో కూడా ఆలోచించాల్సిన పరిస్థితి లేదు. ఎవరైనా సరే వాళ్ళ యొక్క అధికారాలని మీరి వ్యవహరించే పరిస్థితి ప్రభుత్వంలో లేదు. కాబట్టి మన హక్కులను మనం కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి వ్యక్తికి ఉంటుంది. కాబట్టి తమ హక్కులకి భంగం కలిగినప్పుడు ఖచ్చితంగా ముందుగా సామరస్యంగా వ్యవహరించడం, అధికారులకి పిటిషన్లు, అప్లికేషన్లు పెట్టుకోవడం, అప్పటికీ వాళ్ళు దిగిరాకపోతే గౌరవ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంలో ఎటువంటి తప్పు లేదు. ఆ గౌరవ న్యాయస్థానాలు ఇచ్చినటువంటి ఉత్తర్వులు కూడా అమలు చేయనప్పుడు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టు ధిక్కార చట్టం కింద కోర్టులో కంటెంప్ట్ కేసులు ఫైల్ మూవ్ చేయటం తప్ప ఇంక వేరే గత్యంతరం లేదు. కాబట్టి ఈ విషయంలో ఎవరు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి లేదు, వెనుకంజ వేయాల్సిన పరిస్థితి లేదు, భయపడాల్సిన పరిస్థితి లేదు. కాబట్టి ప్రతి ఉద్యోగి కష్టపడి నియమ నిబంధనల మేరకు పని చేయవలసిన అవసరం, వాళ్ళ ఆ యొక్క బాధ్యత వాళ్ళ మీద ఎంత అయితే ఉందో అలాగే వాళ్ళ హక్కులని కాపాడుకోవడానికి కూడా అవసరం అయితే న్యాయ పోరాటానికి దిగాల్సిన పరిస్థితి కూడా అంత అవసరం కూడా ఉంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ 1971 దృష్టిలో పెట్టుకుని అవసరమైనప్పుడు న్యాయస్థానాలను ఆశ్రయించి తమ హక్కుల్ని కాపాడుకోవడానికి ప్రతి వ్యక్తి ఇండివిజువల్గా కానివ్వండి, అసోసియేషన్ పరంగా కానీ,
యూనియన్ పరంగా కానీ కృషి చేస్తారని చెప్పి కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ ఆర్టీఐ రాజేంద్ర. నమస్తే. నెక్స్ట్ టాపిక్, అధికారులారా అప్డేట్ అవ్వండి. అంటే కొంతమంది ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగానే డిసిప్లినరీ ప్రొసీడింగ్స్లో కొన్ని ఏ విధంగా వ్యవహరించాలనేది కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. ఆ ప్రొసీజర్ని వ్యవహరించి అంటే ఎంక్వైరీ ఆఫీసర్ని నియమించేటప్పుడు, ప్రెజెంటింగ్ ఆఫీసర్ నియమించేటప్పుడు, అలాగే డిఫెన్స్ అసిస్టెంట్ నియమించేటప్పుడు ఇంతకుముందు మనం కొన్ని లోటుపాట్లు మాట్లాడుకున్నాం. ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దాన్ని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అందుకని అధికారులారా అప్డేట్ అవ్వండి అనే ఈ యొక్క టాపిక్తో నెక్స్ట్ వీక్లో మనం అందరం కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ.